Shruti. పార్టిసిపెంట్స్ ఎక్కడ చూడాలి? ఎవరు రాలేదు. మ్యాండేటరీ డీటెయిల్స్ అంటే కంపల్సరీగానా? పోస్ట్ కూడా చేయొచ్చు అంటున్నాను. పోస్ట్ చేస్తే ఎడిట్ మెయిల్ చేస్తే పోస్ట్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. So, today's topic is, already we have completed gating systems, risers, copper furnace, and there are some more important furnaces which I have to let you know. Already 3 furnaces I have already explained: induction furnace, electrical furnace, and cupola. And now the topic is solidification of metals and alloys, which is also a very important topic. So now we come to the contents. Contents lo introduction, metals, this. The introduction of metals and alloys very important in dentistry, means dental history. These form one of 4 possible groups of materials used in dentistry, which include ceramic composites and polymers. These are used in almost all aspects of dentistry, including the dental laboratory, direct and indirect dental restorations, and the instruments used to prepare and manipulate teeth.
సో ఇంకా డెంటల్ లో మెటల్స్ చాలా ఇంపార్టెంట్ చేస్తాయి. యూజువల్గా డెంటల్ ఏ ప్రాబ్లం ఉన్నా మనం మెటల్స్ వాడుతూ ఉంటాము. సిరమిక్స్ వాడతాం, వాడతాం, పాలిమర్స్ వాడతాం. ఆల్దో ద లేటెస్ట్ ద మెటల్ the metals the only critical material long term dental long term dental applications కూడా ఇప్పటివరకు మెటల్సే వాడుతున్నారు. సో metals elements in general are classified into 3 types: metals, non-metals and metalloids. 3 types మొత్తం metals, non-metals and metalloids. metals అంటే తెలిసిందే, non-metals అంటే తెలిసిందే. అంటే ferric ఐరన్ ఇంక్లూడ్ అయి ఉంటాయి మెటల్స్ అయితే. నాన్ మెటల్స్ అంటే నో ఐరన్ అంటే నాన్ మెటల్స్ అవుతాయి. సో తర్వాత మెటలాయిడ్స్ అంటే ఆర్ దోస్ ఎలిమెంట్స్ ఆన్ ది బార్డర్ లైన్ షోయింగ్ బోత్ మెటలిక్ అండ్ నాన్ మెటలిక్ ప్రాపర్టీస్. మెటలిక్ ప్రాపర్టీస్, నాన్ మెటలిక్ ప్రాపర్టీస్ రెండు కలిపి చూపిస్తా ఉంటే వాటి మెటలాయిడ్స్ అంటారు. యూజువల్గా కార్బన్, సిలికాన్ మెటలాయిడ్స్ అంటారు. దే డు నాట్ ఫార్మ్ ఫ్రీ పాజిటివ్ అయన్స్ బట్ దే కండక్టివ్ అండ్ ఎలక్ట్రికల్ ప్రాపర్టీస్ మేక్ దెమ్ ఇంపార్టెంట్. ఫ్రీ పాజిటివ్ అయన్స్ అయితే అవ్వవు, కానీ దాని కండక్టివిటీస్ అండ్ ఎలక్ట్రికల్ ప్రాపర్టీస్ వాటిని చాలా ఇంపార్టెంట్ అవుతాయి. బేస్ చేసుకుని అవి ఇంపార్టెంట్ అవుతాయి. మెటల్ కాన్స్టిట్యూట్ అబౌట్ 2/3 ఆఫ్ ది పీరియాడిక్ టేబుల్ పబ్లిష్డ్ బై ది డిమిట్రీ నెడ్లెవ్ in 1896. 2/3 ఆఫ్ ది పీరియాడిక్ టేబుల్లో ఉన్న వాటిని మెటల్స్ అంటాం. ఆఫ్ ద 103 ఎలిమెంట్స్ విచ్ ఆర్ categorized in the periodic table according to the chemical property, 81 are metals. పీరియాడిక్ టేబుల్లో 103 ఎలిమెంట్స్ ఉంటాయి. ఆ పీరియాడిక్ టేబుల్ మీకు ఫిజిక్స్ లో చెప్పుకుంటారు ఇంటర్మీడియట్ లో. అది 103 ఎలిమెంట్స్ ఉంటాయి. వాటితో 81 మెటల్సే ఉంటాయి. According to the metal handle, they are classified depending on an opaque, lustrous chemical substance that is good conductor of heat and electricity, and when polished is a good reflector of light. మెటల్ యొక్క ప్రాపర్టీ అంటే హీట్ అండ్ ఎలక్ట్రిసిటీకి గుడ్ కండక్టర్. పాలిష్ అయినప్పుడు ఇట్ ఇస్ ఏ గుడ్ కండక్టర్, గుడ్ రిఫ్లెక్టర్ ఆఫ్ లైట్. లైట్ ఈజీగా రిఫ్లెక్ట్ చేస్తుంది. దాన్ని మెటల్స్ అని అంటాం. సో హిస్టరీ ఆఫ్ మెటల్స్. మెటల్స్ హ్యావ్ బీన్ యూజ్డ్ బై మ్యాన్ ఎవర్ సిన్స్ ద ఫస్ట్ డిస్కవర్డ్ దెమ్. In ancient periodic times, only few metals were known according to their periods and tables. Tarvata copper age, bronze age, and iron age. Today, 80 metallic components, elements are, and a large number of alloys have been developed. Ore is a mineral containing one or more metals in free or combined state. Ore అంటే ఏంటి? one or more metals free or combined state లో వాడుతూ ఉంటే దీన్ని ఓర్ అంటారు. యాక్చువల్గా ఒకప్పుడు కాపర్ ఏజీ, బ్రాంజ్ ఏజీ, ఐరన్ ఏజీ అంటూ మెటల్స్ యొక్క ఏజ్ని చెప్తా ఉంటారు, చెప్పేవాళ్ళు. తర్వాత క్లాసిఫికేషన్ ఆఫ్ మెటల్స్. మెటల్స్ ఎలా క్లాసిఫై చేసి ప్యూర్ మెటల్స్ అండ్ మిక్చర్ ఆఫ్ మెటల్స్. అంటే ప్యూర్ మెటల్స్, నాన్ ప్యూర్ మెటల్స్, నోబుల్ మెటల్స్, బేస్ మెటల్స్, క్యాస్ట్ మెటల్స్, రాట్ మెటల్స్, లైట్ మెటల్స్, హెవీ మెటల్స్, హై మెల్టింగ్ మెటల్స్, లో మెల్టింగ్ మెటల్, హై మాలియబుల్ మెటల్స్ అండ్ డక్టైల్ మెటల్స్. మాలియబిలిటీ అంటే ఈజీగా కంబైన్ అయ్యేది. తర్వాత సొలిడిఫికేషన్ క్లాసిఫికేషన్. సొలిడిఫికేషన్ ప్రాసెస్ లో మనకి మెటల్ కాస్టింగ్ ఉంది, గ్లాస్ వర్కింగ్ ఉంది, పాలిమర్ అండ్ పిఎంసి ప్రాసెసింగ్ ఉంది. పాలిమర్స్ అండ్ పిఎంసి అంటే పాలిమర్ మెటల్ కాస్టింగ్ ప్రాసెసెస్. సో సొలిడిఫికేషన్ ప్రాసెస్ లో 3 టైప్స్ ఉన్నాయి: మెటల్ కాస్టింగ్, గ్లాస్ వర్కింగ్, పాలిమర్ ప్రాసెసింగ్. మెటల్ కాస్టింగ్ లో 2 టైప్స్ ఉన్నాయి: ఎక్స్పాండబుల్ మౌల్డ్ కాస్టింగ్, పర్మనెంట్ మౌల్డ్ కాస్టింగ్. తర్వాత పాలిమర్స్ లో ఎక్స్ట్రూజన్, ఇంజెక్షన్ మౌల్డింగ్, అదర్ మౌల్డింగ్, స్పెషల్ మౌల్డింగ్ లో ఉన్నాయి పాలిమర్స్ లో. తర్వాత ఈ ఎక్స్పాండబుల్ కాస్టింగ్ లో, ఎక్స్పాండబుల్ మౌల్డ్ కాస్టింగ్, శాండ్ కాస్టింగ్, సెల్, వ్యాక్యూమ్, ఎక్స్పాండబుల్ పాలిస్టైన్, ఇన్వెస్ట్మెంట్ కాస్టింగ్, ప్లాస్టర్ మౌల్డ్ కాస్టింగ్, సెరామిక్ మౌల్డ్ కాస్టింగ్ ఎక్స్పాండబుల్ కిందకి వస్తాయి. పర్మనెంట్ కిందకి వచ్చేసరికి పర్మనెంట్ మౌల్డ్ కాస్టింగ్, వేరియేషన్స్ ఆఫ్ పర్మనెంట్ మౌల్డ్, డై కాస్టింగ్, సెంట్రిఫ్యూగల్ కాస్టింగ్ అని పర్మనెంట్ మౌల్డ్ కిందకి వస్తాయి. సొలిడిఫికేషన్ ప్రాసెస్. సొలిడిఫికేషన్ ప్రాసెస్కి వచ్చేసరికి solidification process. Start working material is either a liquid or is a highly plastic condition, and a part is created through solidification of metals. Starting work material is either a liquid or is in a highly plastic condition, and a part is created through solidification of material.
solidification process can be classified according to the engineering material process. అంటే మెటీరియల్స్ బట్టి సొలిడిఫికేషన్ ప్రాసెస్ ని క్లాసిఫై చేశారు. సో మెటీరియల్స్ ఏంటంటే మెటల్స్ కానీ సెరమిక్స్ కానీ స్పెసిఫికల్లీ గ్లాస్, పాలిమర్స్ ఆర్ పాలిమర్ మ్యాట్రిక్స్ కాంపోనెంట్స్, పాలిమర్స్ కానీ పాలిమర్ మ్యాట్రిక్స్ కాంపోజిట్స్ కానీ దీన్ని సొలిడిఫికేషన్ ప్రాసెస్ లో యూజ్ చేస్తూ ఉంటారు. సో సొలిడిఫికేషన్ అంటే సొలిడిఫికేషన్ ఆఫ్ మెటల్. డ్యూరింగ్ సొలిడిఫికేషన్ ద లిక్విడ్ చేంజెస్ ఇంటూ ద సాలిడ్ డ్యూరింగ్ సొలిడిఫికేషన్. The energy of the liquid is less than that of the solid above the melting point. Hence, liquid is stable above the melting point. Energy of the solid యొక్క ఎనర్జీ ఎప్పుడు above the melting point తక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ లిక్విడ్ స్టేబుల్ గా ఉంటుంది కాబట్టి మెల్టింగ్ ప్రాసెస్ అనేది జరిగి సొలిడిఫై అవుతుంది. Below the melting point, the energy of the liquid becomes more than that of the solid. మెల్టింగ్ పాయింట్ తగ్గినప్పుడు ఎనర్జీ ఆఫ్ ది లిక్విడ్ సాలిడ్ కంటే తక్కువ ఉంటుంది. Hence, below the melting point, the solid becomes more stable than that of the liquid point. సో బిలో ద మెల్టింగ్ పాయింట్ దగ్గర అయితేనే సాలిడ్ చాలా స్టేబుల్ గా ఉంటుంది. దేర్ఫోర్ ద మెల్టింగ్ పాయింట్ ఆఫ్ లిక్విడ్ గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ ది సాలిడ్ డ్యూరింగ్ కూలింగ్. కూలింగ్ చేసేటప్పుడు మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ది లిక్విడ్ గెట్స్ సాలిడ్ ని కూల్ చేసినప్పుడు సొలిడిఫికేషన్ చేయొచ్చు, సాలిడ్ ని హాట్ చేసినప్పుడు సొలిడిఫికేషన్ చేయొచ్చు. The solidification of metals and their alloys is an important industrial process. Not only do structural alloys start when the casting of ingots for processing they into reinforcing bars or structural shapes, but when the metal is welded, a small portion of metal near the weld also melts and re-solidifies. ఇంగోట్స్ అంటే ఏంటి? కాస్టింగ్ ప్రాపర్టీస్ వల్ల ఒకసారి మెటల్ ని హీట్ చేసి దాంట్లో కావాల్సిన ఎలైస్ కలిపి ఆ తర్వాత తీసుకొచ్చి సొలిడిఫై చేయడం అనేది ఇంగోట్స్ సొలిడిఫై చేయడం. యాక్చువల్గా ఇంగోడ్ అంటే ఏంటంటే ఇంకొక అర్థం ఏమవుతుందంటే మెత్తటి ముద్ద, చపాతీ ముద్దలాగా ఉన్న వాటిని కూడా ఇంగోట్స్ అని అంటాం. సో అవేంటి ఆల్రెడీ కలిపిన వాటిని ఏంటంటే బార్స్ కానీ స్ట్రక్చర్ బాక్స్ కానీ తయారు చేస్తున్నాం. కానీ యూజువల్ గా వెల్డెడ్ పార్ట్స్ కూడా మెటల్ ని రీసొలిడిఫై చేస్తాం. ఆల్సో సర్వ్స్ యాజ్ ఎ మోడల్ టు రిప్రజెంట్ ఫస్ట్ ఆర్డర్ ఫేజ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ జనరల్. దాన్ని ఫస్ట్ ఆర్డర్ ఫేజ్ లో ట్రాన్స్ఫర్మేషన్ జనరల్ గా చేస్తూ ఉంటాం. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే లిక్విడ్ dendrites continue to grow. Liquid small nuclei act as center for liquid growth, says crystal growth. Transformation of liquid in solid before melting point is known as solidification. ఒక పాయింట్ తీసుకుంటే లిక్విడ్ స్మాల్ న్యూక్లియై యాక్ట్స్ యాజ్ సెంటర్స్ ఫర్ క్రిస్టల్ గ్రోత్. అంటే ఏంటి? న్యూక్లియై ని సెంటర్ క్రిస్టల్ గ్రోత్ కి వాడతాం. దీని తర్వాత ఏమవుతుంది? స్మాల్ డెండ్రిట్స్ బిగిన్ టు డెవలప్ ఫ్రమ్ ది న్యూక్లియై. అంటే ఈ న్యూక్లియైలో చుట్టుపక్కల మనం ఒక సాలిడ్ ని దాంట్లో ఏమైనా పంపిస్తున్నాం అనుకో సొలిడిఫై చేయడానికి, ఇవేమవుతాయి? నీట్ గా ఈ చిన్న ఒక్కొక్క న్యూక్లియై ఇక్కడ ఫామ్ అవుతుంది కదా, ఈ న్యూక్లియై ఇలా పెరుగుతూ ఉంటుంది. డెండ్రైట్స్ కంటిన్యూ టు గ్రో. అంటే వీటిని ఏమంటామంటే ఈ స్మాల్ న్యూక్లియైని సెంటర్ నుంచి ఫామ్ అయ్యే వాటిని డెండ్రైట్స్ అంటాం. ఆ డెండ్రైట్స్ ఏంటి? బిగిన్ టు డెవలప్ ఫ్రమ్ న్యూక్లియై నుంచి. అంటే ఒక చిన్న పాయింట్, సెంటర్ పాయింట్ ని న్యూక్లియై అంటే దాని నుంచి డెండ్రైట్స్ అంటే కొంచెం పెద్దవి అవుతూ ఉంటాయి. ఆ పెద్దవి అయినప్పుడు ఏంటంటే డెండ్రైట్స్ కంటిన్యూ టు గ్రో. అవేంటి? మళ్ళీ పెరుగుతూ ఉంటాయి. అంటే ఏంటి? టెంపరేచర్ కూల్ అయ్యే కొద్దీ అవి పెరుగుతూ ఉంటాయి. సో యాజ్ dendrites continue to grow, the space between them fill in. అంటే ఈ పెరుగుతూ ఉంటే ఈ స్పేస్ అనేది ఫిల్ అవుతూ ఉంటుంది. గ్రెయిన్ బౌండరీ. solidification is complete. Little evidence of the dendrite structure remains. అంటే ఏంటి? ఇవి పెరుగుతూ ఉంటే గ్రెయిన్స్ అంటే ఏంటి? గ్రెయిన్ స్ట్రక్చర్ ఫామ్ అయిపోతూ ఉంటుంది. సో సొలిడిఫై అయిపోయి గ్రెయిన్ స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది. ఇది లిక్విడ్ నుంచి సాలిడ్ ని కన్వర్ట్ అయ్యే విధానం. సొలిడిఫికేషన్ ఆఫ్ ప్యూర్ మెటల్స్ కనుక సొలిడిఫై అవుతా ఉంటే టైంకిను మనకి టెంపరేచర్కి టైంకిను స్పెసిఫిక్ గ్రావిటీకి మనం కనుక గ్రాఫ్ గీస్తే లిక్విడ్ సొలిడిఫికేషన్ టెంపరేచర్లో ఉన్నప్పుడు ఇది లిక్విడ్లో ఉంటుంది. ఇక్కడ ఏంటి? లిక్విడ్ ప్లస్ సాలిడ్ అంటే ఏంటి? ఇది లిక్విడ్ ప్లస్ సాలిడ్గా మారుతుంది. ఆ తర్వాత గ్రాఫ్ కిందకి వచ్చేస్తుంది. అంటే టెంపరేచర్ పూర్తిగా తగ్గినప్పుడు విత్ ఇన్ సమ్ ల్యాప్స్ ఆఫ్ టైం అది పూర్తిగా సాలిడ్ అయిపోతుంది. సో కూలింగ్ ఆఫ్ సాలిడ్ బి దగ్గర సొలిడిఫికేషన్ ఎండ్స్, సొలిడిఫికేషన్ ఏ దగ్గర బిగిన్ అవుతుంది? కూలింగ్ ఆఫ్ లిక్విడ్ కూల్ అయ్యి సొలిడిఫికేషన్ బిగిన్ అయ్యి తర్వాత సొలిడిఫికేషన్ ఎండ్ అయ్యి తర్వాత కూల్ అయ్యి సాలిడ్ అవుతుంది. సో ఇక్కడ ఎక్కడ టెంపరేచర్ అనేది పెద్ద దాంట్లో తక్కువకుంటా వస్తుంది. అదే స్పెసిఫిక్ గ్రావిటీ అనుకోండి, ష్రింకేజ్ ఆఫ్ లిక్విడ్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. లిక్విడ్ ష్రింకేజ్ అయిన తర్వాత సాలిడ్ ష్రింకేజ్ టైట్ గా ఉంటుంది. తర్వాత ష్రింకేజ్ ఆఫ్ సాలిడ్ ష్రింకేజ్ స్టార్ట్ అయిన తర్వాత స్పెసిఫిక్ గ్రావిటీ పెరుగుకుంటా వెళ్ళిపోతుంది. So thermodynamically both liquid and solid have equal energy at melting and therefore
ఆర్ ఈక్వల్లీ స్టేబుల్ ఎట్ మెల్టింగ్ పాయింట్. ఈక్వల్గా స్టేబుల్గా ఉంటాయి మెల్టింగ్ పాయింట్ దగ్గర. దేర్ఫోర్ నో solidification or melting will take place at the melting point. కాబట్టి మెల్టింగ్ పాయింట్ దగ్గర solidification కానీ మెల్టింగ్ కానీ రెండు జరగవు. లిక్విడ్ విల్ రిమైన్ లిక్విడ్ అండ్ సాలిడ్ విల్ రిమైన్ సాలిడ్. లిక్విడ్ లిక్విడ్గా ఉంటుంది, సాలిడ్ సాలిడ్గా ఉంటుంది. సమ్ అండర్ కూలింగ్ విల్ బి ఎసెన్షియల్ ఫర్ solidification. solidification కోసం కొంత అండర్ కూలింగ్ solidification కోసం చేస్తాం. దిస్ ట్రాన్స్ఫర్మేషన్ అకర్స్ బై న్యూక్లియేషన్ అండ్ గ్రోత్. ఈ solidification అండర్ కూలింగ్ లో చేసే వాటిని న్యూక్లియేషన్ అండ్ న్యూక్లియేషన్ అని అంటాం. solidification of pure metals. Pure metals ఎలా solidify? A thin film of solid metal is formed at the cold mold wall immediately after cooling. Pouring తర్వాత cold mold wall దగ్గర thin skin of solid metal is formed at the cold mold wall immediately after pouring. Pouring అయిన తర్వాత thin skin అనేది ఇలా ఫామ్ అవుతుంది. Skin thickness is increased to form a shell around the molten metal. అంటే molten metal మీద షెల్ లాగా ఫామ్ అవుతూ ఆ థిక్నెస్ పెరుగుకుంటూ పోతుంది. Rate of freezing depends upon the heat transfer into the mold or as well as thermal properties of the metal. ఆ రేట్ ఆఫ్ హీటింగ్ అనేది హీట్ ట్రాన్స్ఫర్ అయిన దాన్ని బట్టి హీటింగ్ అనేది పెరుగుతూ ఉంటుంది. తర్వాత టెంపరేచర్ అనేది స్లోవర్ హీట్ ట్రాన్స్ఫర్. తర్వాత టెంపరేచర్ అనేది ఆటోమేటిక్గా నీకు ర్యాండమ్గా తగ్గిపోతుంది. Randomly oriented grains of small size near the mold wall and large columnar grains oriented towards the center of the casting. Dendritic growth. అదిగో ఈ ప్యూర్ మెటల్స్ లో ఇలా మొత్తం సగం పక్క నుంచి వాల్స్ దగ్గర నుంచి ఫామ్ అయిపోయి ఇలా మధ్యలో కూడా సొలిడిఫై అవుతా ఉంటుంది. solidification షీట్ కాస్టింగ్. స్టీల్ కాస్టింగ్ మీద solidification ఎలా జరుగుతుంది అంటే solidified skin on the steel, the remaining molten metal is poured onto the times indicated in the figure. తర్వాత halo ornamental and decorative objects are made by a process called slug casting, which is based on the principle. ఇక్కడ మెటల్స్ మీద ఎలా solidify చేసుకుంటా వస్తాడు అనేది చూపిస్తున్నారు. ఇక్కడ 5 seconds, ఇక్కడ 1 minute లో నీకు ఏబి అంటే ఏంటి, నీకు యాక్చువల్ మెటల్ దీని మీద నీకు కావాల్సింది ఏదైతే దాని మీద షెల్ ఫామ్ అవ్వాలో దాన్ని పోస్తాం. 2 minutes తర్వాత ఏమవుతుంది, ఇంటర్నల్ గా కూడా పోయటం జరుగుతుంది. అదంతా లోపలికి వెళ్తుంది. అయిన తర్వాత 6 minutes ఏంటి ఇంకా ఆటోమేటిక్ గా ఇది ఎలా ఫామ్ అవ్వాలో అలా ఫామ్ అవుతుంది. దిస్ ఈస్ కాల్డ్ as ఏ ఫ్లష్ క్యాస్టింగ్ అంటారు. అంటే యూజువల్ గా ఆర్నమెంటల్స్ మీద ఎలా కాస్టింగ్ చేస్తాడు అనేది చూపిస్తున్నాడు. ఇది ఫ్లష్ క్యాస్టింగ్ అని అంటారు. solidification of pure elements. Pure elements ni ela solidify chestam. Any molecule near the solid liquid interface has certain number of bonds in ranges of 0 to 6 is solidified. The molecules attached to the element may become melted off into the liquid and result in thermal fluctuation diffusion. The molecule resists this to a degree which depends on the energy which is bound to the solid surface. Since the maximum binding energy is given by the enthalpy of fusion, delta HF is the value of molecular exposed to the liquid and n delta HF by 6 where n is the number of bonds. Bonds ఎన్ని ఉన్నాయి దాన్ని బట్టి యూజ్ చేసుకొని ఏ మాలిక్యూల్ లోని సాలిడ్ ఇంటర్ఫేస్ లో ఉంటే అది లిక్విడ్ లోకి అది చేరిపోతుంది. చేరిపోయిన తర్వాత ఆటోమేటిక్ గా solidification ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ స్టార్టింగ్ లెవెల్ ఆఫ్ ఇమీడియట్ పోరింగ్ అంటే పోర్ చేసిన వెంటనే ఉండే లెవెల్. ఆ తర్వాత రిడక్షన్ ఇన్ ద లెవెల్ ఆఫ్ కాంట్రాక్షన్. తర్వాత కాంట్రాక్షన్ అయిన తర్వాత మోల్టెన్ మెటల్ శ్రింకేజ్ అనేది ఎలా జరుగుతుంది అనేది చూపిస్తా ఉన్నాడు. రిడక్షన్ ఇన్ ద లెవెల్. సో ఇది సాలిడ్ solidification, దాన్ని solidification ప్రాసెస్ అని కూడా అంటారు. solidification of iron and carbon source. Minutes of after pouring. 0 to sand mold, chili mold, sand mold, chili mold, sand mold, still mold. ఇదేంటిది, స్టీల్ 10% కార్బన్ ఉన్న స్టీల్. ఇది 25 to 30% కార్బన్ ఉన్న స్టీల్. తర్వాత 55 to 60% కార్బన్ ఉన్న స్టీల్. సో ఏది ఎలా ఫామ్ అవుతుంది అనేది చూపించారు. సో solidification patterns for gray iron is 180 mm. Square casting. Note that 11 minutes of the dendrites reach each other, but a casting is still mushy throughout. తర్వాత ఇంకా మ్యూషి అంటే ఏంటంటే మెత్తగా ఉంటుంది, ఇంకా solidiఫై అవ్వదు కానీ మెత్తగా ఉంటుంది. తర్వాత it takes about 2 hours for the casting to solidify completely. The solidification of the carbon steels in the stainless steel molds
Note the difference in the solidification patterns as the carbon content increase. కార్బన్ కాంటెంట్ పెరిగే కొద్దీ నీకు డిఫరెన్స్ ఇన్ సొలిడిఫికేషన్ డిఫరెన్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ. Homogeneous nucleation occurs when there is no special objects inside the phase which can cause nucleation. ఏమన్నా స్పెషల్ ఆబ్జెక్ట్స్ లేకపోతే ఆ న్యూక్లియేషన్ కాజ్ చేయడానికి ఇన్సైడ్ ద ఫేజ్ స్పెషల్ ఆబ్జెక్ట్స్ కనుక లేకపోతే దాన్ని హోమోజీనియస్ అంటే ఏంటి, అన్ని ఒకటే పార్ట్ సైజులో ఉంటే దాన్ని homogeneous nucleation అంటారు. For instance, when a pure liquid metal is slowly cooled below the equilibrium freezing temperature to a sufficient degree, numerous homogeneous nuclei are created. అంటే ఏంటి, ప్యూర్ లిక్విడ్ కనుక తీసుకుంటే, ప్యూర్ లిక్విడ్ మెటల్ కనుక తీసుకుంటే దాంట్లో ఎటువంటి ఇంప్యూరిటీస్ ఉండవు కాబట్టి న్యూమరస్ హోమోజీనియస్ న్యూక్లై అనేది క్రియేట్ అయ్యి స్లో మూవింగ్ యాటమ్స్ అని బౌండ్ అయ్యి క్రిస్టలైన్ ఫామ్ లోకి అది వచ్చేస్తుంది. సో ప్యూర్ మెటల్ కాబట్టి దీని యొక్క హోమోజీనియస్ స్ట్రక్చర్ ఇలా ఉంటుంది, మొత్తం బైండ్ అవుతాయి, క్రిస్టల్ న్యూక్లియస్ చుట్టూ మొత్తం బైండ్ అవుతాయి. ఆ తర్వాత క్రిస్టల్ గ్రోత్ అనేది నీకు ఆటోమేటిక్గా ఇలా సొలిడిఫై అవుతుంది. తర్వాత హెట్రోజీనియస్ అంటే ఏంటి, అక్కర్ స్పెషల్ ఆబ్జెక్ట్స్ ఇన్సైడ్ ద ఫేజ్ విచ్ కెన్ కాజ్ న్యూక్లియేషన్. కొన్ని స్పెషల్ ఆబ్జెక్ట్స్ కనుక లోపల ఉంటే దానికి న్యూక్లియేషన్ ఫామ్ అవుతూ ఉంటుంది. దానికి ఏంటి, కాంటాక్ట్ యాంగిల్ గా తీసుకొని ఇది సాలిడ్, ఇది లిక్విడ్, ఇది న్యూక్లియంట్ ఏజెంట్ అనేది ఇక్కడ ఫామ్ అవుతూ ఉంటుంది. సాలిడ్, లిక్విడ్, ఇది హెట్రోజీనియస్. సొలిడిఫికేషన్ shrinkage ఏమవుతుంది, అక్కర్స్ ఇన్ నియర్లీ ఆల్ మెటల్స్ బికాస్ ద సాలిడ్ ఫేజ్ హ్యాస్ ద higher density than the liquid phase. Solidification shrinkage అంటే it occurs nearly because the solid phase has a higher density than the liquid phase. The solidification causes reduction in volume, but pure metal weight. The solidification causes a reduction in volume per unit weight of the metal. Expectation, cast iron with a high C content to cast iron equals graphitization during final stages of freezing causes expansion that contracts, volumetric decrease associated with phase changes. So phase change అయ్యేటప్పుడు వాల్యూమెట్రిక్ డిక్రీజ్ అసోసియేషన్, వాల్యూమెట్రిక్ అసోసియేషన్ కూడా మారుతూ ఉంటుంది. ఇది ష్రింకేజ్ క్యావిటీ ఎలా జరుగుతుంది, డిప్రెషన్ ఇన్ ద సర్ఫేస్ ఆర్ ఇంటర్నల్ వాయిడ్ చేంజెస్ బై solidification shrinkage that restricts the amount of molten metal available in the last during freeze. ఈ shrinkage అనేది ఏంటంటే మనం ఇక్కడ నుంచి మెటల్ అనేది పోస్తూ ఉంటాం కదా, లాస్ట్ లోకి వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ఇదైపోయి ఒకసారి ఇక్కడ డెన్సిటీ ఎక్కువైపోయి ఇక్కడ shrinkage వాల్యూమ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. దీన్ని shrinkage క్యావిటీ అంటారు. దీని ష్రింకేజ్ అని అంటారు, దీని వాల్యూమెట్రిక్ ష్రింకేజ్ అని అంటారు. సాలిడ్ కాంట్రాక్షన్ జరుగుతున్నప్పుడు వాల్యూమెట్రిక్ ష్రింకేజ్, ఇక్కడ ఒక ష్రింకేజ్ క్యావిటీ ఫామ్ అవుతుంది, వాల్స్ దగ్గర కూడా ష్రింకేజ్ క్యావిటీ ఫామ్ అవుతుంది. తర్వాత సొలిడిఫికేషన్ ష్రింకేజ్ అంటే ఏంటి, ఎక్స్టర్నల్ మ్యాక్రో ష్రింక్ కాస్టింగ్ అప్పుడు ఇక్కడ పైన వచ్చేసి ఒక చోట ఇలా డెన్సిటీ తగ్గి ఇక్కడ సొలిడిఫికేషన్ నడుస్తాం, ఇక్కడ ఏంటంటే కాస్త తగ్గుద్ది. తర్వాత ఇంటర్నల్ మైక్రో షింక్ అంటే లోపల కొన్నిసార్లు మొత్తం క్యాస్టింగ్ పాల్పోయి మధ్యలో ఎక్కడో చోట నీకు క్యాస్టింగ్ సొలిడిఫై అవ్వకుండా అయిపోతూ ఉంటుంది. దీన్ని ఇంటర్నల్ మైక్రో షింకేజ్ అని అంటారు. పిన్ హోల్స్, ఫార్మేషన్ ఆఫ్ మెనీ గ్యాస్ క్యావిటీస్ దట్ ఆర్ స్లైట్లీ బిలో ద క్యాస్టింగ్. గ్యాస్ క్యావిటీస్ అంటే మనం వెంట్ హోల్స్ ద్వారా గ్యాస్ అనేది బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. కొన్నిసార్లు అలా బయటకు వెళ్ళలేని కొన్ని పరిస్థితుల్లో ఏంటంటే ఇలా పిన్ హోల్స్ లాగా నీకు సొలిడిఫికేషన్ అంటే నువ్వు చేసిన క్యాస్టింగ్ మెటీరియల్ మీద ఫామ్ అవుతుంది. Directional solidification to minimize damages effects on shrinkage. It is desirable for the reasons of a cast moving distant form of liquid metal supply to freeze first and for solidification to process and then remote regions towards the riser. The remote regions towards the riser. The molten metal is continually available from risers to prevent shrinkage void. The term directional solidification describes the aspect of freezing and metal spin by which it is controlled. డైరెక్షనల్ సొలిడిఫికేషన్ అంటే ఏంటంటే దాని అమౌంట్ ఆఫ్ ఫ్రీజింగ్ని బట్టి అది ఎంతవరకు ఆ మెథడ్ స్విచ్ చేసి మనం కంట్రోల్ చేసే దాన్ని బట్టి అది చూపిస్తూ ఉంటుంది.
right? The molten metal is continually available for risers to prevent shrinkage voids. Molten metal risers నుంచి కంటిన్యూస్గా అవైలబుల్గా ఉంటే ఆ shrinkage voids అనేవి ఉండవు. నెక్స్ట్ సెగ్రిగేషన్ అంటే ఏంటి? మైక్రో జనరేషన్, మైక్రో రీజనరేషన్, తర్వాత ఎలా ఫామ్ అవుతుంది, మైక్రో స్ట్రక్చర్ ఎలా ఫామ్ అవుతుంది, క్యాస్ట్ స్ట్రక్చర్స్ ఆఫ్ solidified మెటల్స్, తర్వాత solidification ఆఫ్ కాంట్రాక్షన్. ఇవన్నీ ఏంటంటే నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. సో we end the class by now.